క్రీస్తు శకం 11-12వ శతాబ్దాల మధ్యకాలం నాటి అతి పురాతన ఆలయం. ఎర్రని బొంతరాళ్లతో నిర్మించిన పురాతన ఆలయం. కాకతీయ రాజుల శానాన్ని తదనంతరం వారి అనుచరులు నిర్మించిన ఆలయం. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. అందరికీ నమస్కారం. నా పేరు అశోక్ కుమార్. వెల్కమ్ టు శ్రీ మణికంఠ డివోషనల్ ఛానల్ ఆలయ దర్శనం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ప్రస్తుతం నేను నెల్లూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన మూలాపేట వద్ద వెలసి ఉన్న సింహపురి గ్రామ దేవత శ్రీ ఇరుకొండల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం వద్ద ఉన్నాను. ఈ ఆలయ చరిత్ర, ఆలయ విశేషాలు, అమ్మవారి మహిమలు తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. నెల్లూరు నగరానికి ఈ అమ్మవారి ఆలయం తలమానికం. శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ అమ్మవారి ఆలయం సకల శుభాలకు ప్రతీతి. చిన్నారుల నుంచి పెద్దవాళ్ల వరకు ఎలాంటి చీడపీడలు లేకుండా ఉండాలంటే ఇక్కడి అమ్మవారి ఆలయంలో తాయితీ కట్టుకోవడం అనాదిగా వస్తుంది. దీనికోసం రాష్ట్రం నలుమూలల నుంచి నిత్యం వేలాది మంది భక్తులు ఈ ఆలయానికి తరలి వస్తుంటారు. అదే నెల్లూరు నగరంలోని శ్రీ ఇరుకొండల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం. క్రీస్తు పూర్వం 3వ శతాబ్ద కాలం సమయంలో ఇప్పటి నెల్లూరుకు అప్పట్లో సింహపురి అనే పేరు ఉండేది. దక్షిణాదిలోని అన్ని ముఖ్య నగరాలకు కోటలిగా ఎంతో ప్రాధాన్యత కలిగిన ప్రాంతంగా సింహపురి ప్రసిద్ధి. మౌర్య చక్రవర్తి అశోకుని నుంచి పల్లవ, చోళ, కాకతీయ, శాతవాహన, పాండ్య, తెలుగు చోడ, విజయనగర ఇలా ఎన్నో రాజవంశాలు ఈ పట్టణ సర్వతోముఖ అభివృద్ధికి కృషి చేసినట్లుగా వివిధ చారిత్రక పరిశోధన గ్రంథాల ఆధారంగా అర్థమవుతుంది. ఇలా ఎందరో రాజుల పాలనలో ఉన్న ఈ ప్రాంతంలో పురాణ ప్రసిద్ధి చెందిన పురాతన ఆలయాలకు కొదవలేదు. నగరంలో చుట్టుపక్కల ప్రాంతాలలో ఎన్నో విశేష ఆలయాలు నెలకొని ఉన్నాయి. అందులో విక్రమసింహపురి గ్రామదేవత అయిన శ్రీ ఇరుకొండల పరమేశ్వరి అమ్మవారి దేవాలయం ఒకటి. స్థానికంగానే కాకుండా చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా ప్రతినిత్యం ఎందరో భక్తులు దర్శించుకునే అమ్మవారు సుమారు 8వ శతాబ్దం పూర్వమే కొలువు తీరి ఉన్నట్లుగా క్షేత్రగాథ తెలుపుతుంది. ఈ ఆలయం 11-12 శతాబ్దాల మధ్యకాలం నాటిదిగా చరిత్రకారులు భావిస్తున్నారు. ఆలయం పక్కనే ఉన్న స్వర్ణాల చెరువును కాకతీయ గణపతి దేవుడు తవ్వించాడు. ఈయన కుమారుడు కాకతీయ ప్రతాపరుద్రుడు ఈ ప్రాంతాన్ని తన సేనాని అయిన ముప్పుడి నాయనకు కానుకగా ఇచ్చాడు. వారి తదనంతరం వారి అనుచరులైన లోకబోయుడు, బ్రాహ్మణ బోయుడు ఈ ఆలయాన్ని నిర్మించినట్లుగా తెలుస్తుంది. శాసనాల ఆధారంగా ఇక్కడ అనేక ఆలయాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. తెలుగు చోడులు, కాకతీయ ప్రభువులు, వారి సేనాధిపతులు ఈ ఆలయాభివృద్ధికి ఎంతో పాటుపడ్డారు. 14వ శతాబ్దంలో విజయనగర రాజుల ప్రతినిధిగా ఉదయగిరి ప్రాంతాన్ని పాలించిన సావన్న వర్యుల కాలంలో ప్రతి శుక్రవారం స్వర్ణాల చెరువు వద్ద పెద్ద సంత జరిగేది. స్థానికులే కాకుండా విదేశీ వర్తకులు కూడా వచ్చి అందులో పాల్గొనేవారు. సంతను నిర్వహించే అధికారి అయిన కాంచనం వసూలు చేసిన వర్తక సుంకం నుండి కొంత శాతం శ్రీ ఇరుకొండల పరమేశ్వరి అమ్మవారి నిత్య నైవేద్యాలకు, ఉత్సవాల నిమిత్తం కేటాయించేవారు. రాజుల కాలంలో ఓ వెలుగు వెలిగిన ఈ ఆలయం రాజుల తదనంతరం ధూపదీప నైవేద్యాలకు కొంత ఇబ్బందులు ఏర్పడ్డాయి. అయితే కొన్ని ఏళ్ల నుంచి నిత్యం దినదినాభివృద్ధి చెందుతూ పూర్వ వైభవాన్ని ప్రదర్శిస్తున్న ఈ ఆలయం
సువిశాల ప్రాంగణంలో నిర్మించబడింది. స్వాగత ద్వారం, రాజగోపురాలు, నూతన నిర్మాణాలు, ప్రధాన ద్వారం వద్ద నుండి ఆలయం వైపుకు ఉన్న మార్గంలో ఉత్సవ మరియు కళ్యాణ మండపం కనిపిస్తుంది. ప్రధాన ఆలయం ఎర్రని బొంతరాళ్లతో నిర్మించబడింది. ముఖమండపం, నమస్కార మండపం, అర్ధమండపం దాటితే గర్భాలయంలో స్వర్ణాభరణ భూషితురాలిగా సప్తవర్ణ పుష్పాలంకరణలో ఉపస్థిత భంగిమలో శ్రీ ఇరుకడల పరమేశ్వరి అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. నమస్కార మండపం ముఖద్వారం పైన ఉన్న రాతి స్తంభాలపైన తెలుగు శాసనాలు కనిపిస్తాయి. ఇదే మండపంలో కొన్ని దేవతామూర్తులు ప్రతిమలు దర్శనమిస్తాయి. పూర్వం ముఖమండప స్తంభాలపై కొన్ని తెలుగు, తమిళ, దేవనాగరి శాసనాలు ఉండేవి. అవి శిథిలమవడంతో 2002వ సంవత్సరంలో చేసిన ఆలయ పునర్నిర్మాణ సమయంలో తొలగించారు. ఈ ఆలయంలో జంతు బలులు అత్యంత సహజం. భక్తులు కోరిన కోరికలు తీరితే అమ్మవారికి జంతు బలులు ఇవ్వడం ఇక్కడి ఆచారం. నెల్లూరు పట్టణంలో నరసింహకొండకు వెళ్లే మార్గంలో ఈ ఆలయం ఉంటుంది. రైల్వే స్టేషన్ నుంచి, బస్టాండ్ నుంచి సులభంగా ఈ ఆలయం చేరుకోవచ్చు. అమ్మవారి దర్శనం కోసం వచ్చిన భక్తులు సమీపంలోని శ్రీ తలపగిరి రంగనాయక స్వామివారి దేవస్థానం, నరసింహకొండ, శ్రీ మూలస్థానేశ్వర స్వామివారి దేవస్థానాలను దర్శించుకునే అవకాశం ఉంది. శ్రీ ఇరుకడల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం బొంతరాళ్లతో కట్టబడింది. ద్వారానికి ఎదురుగా శ్రీ ఇరుకడల పరమేశ్వరి దేవి అమ్మవారు వృషభ వాహనంపై కుడి చేతిలో ఖడ్గాన్ని, ఎడమ చేతిలో కుంకుమ పాత్రను ధరించి ప్రశాంతమైన చూపులతో మనల్ని కాపాడుతుంది. పూర్వం ఈ అమ్మవారి స్థానంలో ఉన్న మూల విరాట్టు ప్రస్తుతం అర్ధమండపంలో ఉత్తరం వైపున ఉంది. ఈ అమ్మవారు అష్టభుజాలను కలిగి ఉంటుంది. త్రిశూలము, వేదము, శంకువు, ఖడ్గము, పద్మము, డమరకము ధరించి ఉంటుంది. మిగిలిన 2 చేతుల్లోని ఆయుధాలు శిథిలమైపోయాయి. ఈ అమ్మవారి వాహనము గుడ్లగోపను పోలి ఉంటుంది. ఈ అమ్మవారు సింహాసనంపై ఆసీనులై ఉంటారు. ఈ తల్లిమూర్తి లక్ష్మీదేవి కానీ, జ్ఞాన సరస్వతి కానీ, ఆదిశక్తి కానీ, జైనుల జ్ఞానదేవత అయిన శాస్త కానీ కావచ్చునని పండితులు అభిప్రాయపడుతున్నారు. ఈ మూర్తిని దర్శించి అర్చించి ప్రత్యంగిర ఉపాసన రత్న బ్రహ్మశ్రీ వైవి శాస్త్రి గారు త్రిపుర భైరవిగా నిర్ధారించారు. అంతరాలయ ద్వారానికి ఇరువైపులా వీరభద్రుడు, భైరవి కొలువై ఉన్నారు. అర్ధమండపం ద్వారానికి ఇరువైపులా గణపతి, సుబ్రహ్మణ్య స్వాములు కొలువై ఉన్నారు. దేవాలయానికి ఉత్తరమున నవనందులు కలవు. త్రవ్వకాలలో ద్వారపాలిక, యోగినులు, నాగశిలలు బయటపడ్డాయి. ముఖమండప స్తంభములందు గణపతి, కాలభైరవులు చెక్కబడి ఉన్నారు. ఆలయం మూలమూర్తికి ఎదురుగా యోగిని అంటే ఒకళ్ళ ప్రతిష్ఠితము. అది జీర్ణోద్ధరణ సమయమున తీసి భద్రపరచబడింది. క్రీస్తు శకం 9వ శతాబ్దానికి చెందిన పాండురంగుడు నెల్లూరును జయించిన కాలానికి అమ్మవారి గుడిలో రాత్రిపూట యోగిని పూజ జరిగేదని, రాత్రి యోగినులు అమ్మవారితో మాట్లాడేవారని, మాటలు విన్న తమిళులు ఇరుక్కు ఆళ్ అని అమ్మవారు లోపల ఉందని చెప్పుకునేవారట. క్రమంగా అది ఇరుకడల పరమేశ్వరి అమ్మవారిగా మారింది. దానికి నిదర్శనంగా ఇప్పటికీ యోగిని విగ్రహం ఉంది. గతంలో అమ్మవారిని వీరకాళీ మాతగా పిలిచేవారు. క్రమంగా ఇరుకడల అమ్మవారిగా నామాంతరం చెందింది. ఇరుకడలు అంటే 2 కళలు. శాక్తేయ ఉపాసకులకు, శైవోపాసకులకు అనుగ్రహ దేవతగా ఇరుకడల అమ్మవారిని ఉపాసిస్తారు. అమ్మవారి భక్తులు సౌభాగ్యము మరియు ఐశ్వర్యము అనుగ్రహించు దేవతగా అంటే లక్ష్మీ పార్వతి కలయికగా అమ్మవారిని కొలుస్తారు. పూర్వం వామ దక్షిణాచారాలు గుడిలో అలవాట్లో ఉండేవి. అందువలన శ్రీ ఇరుకడల పరమేశ్వరి అమ్మవారు అయింది. ఇటీవల కాలం వరకు శ్రీ అమ్మవారి మూలమూర్తి మీద సూర్యకిరణాలు, చంద్రకిరణాలు పడేవి. కావున శ్రీ ఇరుకడల పరమేశ్వరి అయింది. ఇండియన్ స్కూల్ ఆఫ్ ఆర్కియాలజీ న్యూఢిల్లీ డైరెక్టర్ గారైన శ్రీ రాయప్రోలు సుబ్రహ్మణ్యం గారు వారి చారిత్రకుల బృందంతో 1968వ సంవత్సరం ఆగస్టు 4వ తేదీన ఆలయంలోని శాసనాలను పరిశీలించి, పరీక్షించి డాక్యుమెంటేషన్ చేశారు. పురావస్తు శాఖ వారి అభిప్రాయాలు ఈ కింది విధంగా ఉన్నాయి. నెల్లూరు పట్టణము చాలా ప్రాచీనమైనది. మౌర్య, శాతవాహన కాలాలలోనే నెల్లూరులో జననివాసాలు ఉన్నట్లుగా మనకు పురావస్తు ఆధారాల వల్ల తెలుస్తుంది. క్రీస్తు శకం 8వ శతాబ్దం నాటికే పెద్ద పట్టణం ఏర్పడి రాజకీయ కేంద్రంగా గుర్తించబడినట్లుగా తెలుస్తుంది. మూలాపేట, ఫతేఖాన్పేట, బారకాసు, కోటమిట్ట ప్రాంతాలలో ఈ పట్టణం విస్తరించి ఉంది. క్రీస్తు శకం 10-11వ శతాబ్దముల నాటికే
శ్రీ ఇరుకళ్ళ పరమేశ్వరి అమ్మవారు గ్రామదేవతగా ఉండేదని పురావస్తు శాఖ అధికారులు భావిస్తున్నారు. శ్రీ ఇరుకళ్ళ పరమేశ్వరి అమ్మవారి దేవస్థానము నెల్లూరు పట్టణంలో మూలాపేటలోని స్వర్ణాల చెరువు అని పిలువబడే నెల్లూరు చెరువు ఒడ్డున నిర్మించబడింది. ఈ స్వర్ణాల చెరువును కాకతీయ గణపతి దేవుడు నిర్మించాడని ప్రతాపరుద్ర చరిత్ర తెలుపుతుంది. దేవాలయ మండపంలోను స్తంభములపైన తెలుగు, తమిళ, దేవనాగరి భాషల్లో ఉన్న శాసనాలు దేవాలయ నిర్మాణానికి సంబంధించిన చారిత్రక అంశాలను తెలుపుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురావస్తు శాఖ ఈ ఆలయ పరిరక్షణ బాధ్యతను స్వీకరించింది. నిర్వహణ బాధ్యతను రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ స్వీకరించింది. రాష్ట్ర పురావస్తు శాఖ నిధులతో దేవాలయం చుట్టూ విశాలంగా చోటు ఏర్పరిచి ప్రాకారాన్ని నిర్మించారు. ముందున్న ముఖమండపాన్ని పునర్నిర్మించారు. కుర్తాళం శంకరాచార్య జగద్గురు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతీ స్వామివారి ఆదేశాలకు అనురూపంగా ప్రధాన ద్వారాన్ని కొయ్యతో తయారు చేసి దానిపై అష్టాదశ యోగినులను, గణపతిని, సుబ్రహ్మణ్య స్వామిని, కాలభైరవుని, నాగాన్ని, అష్టాదశ శక్తిపీఠ శక్తులను ద్వారం పైన, తలుపులపై దశమహావిద్యలను చెక్కించారు. భక్తుల సహకారంతో ప్రాకారంపై గణపతి, నవదుర్గలు, కాలభైరవ మూర్తులను, ప్రార్థనా శ్లోకాలను కల్పించారు. ఈ అమ్మవారి ఆలయంలో ప్రతి శుక్రవారం అన్నదానం నిర్వహిస్తారు. ఈ ఆలయ చరిత్ర గురించి మరిన్ని విషయాలు ఆలయ పూజారి గారిని అడిగి తెలుసుకుందాం. హరి ఓం శ్రీ మాత్రే నమః విత్రే నమః గురుభ్యో నమః. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణి అయినటువంటి శ్రీ సింహపురి ఇరుకళ్ళ పరమేశ్వరి దేవస్థానం. ఇందులో అర్చకులు నా పేరు పులికొల దైవజ్ఞాచారి. మణికంఠ డివోషనల్ ఛానల్ యూట్యూబ్ వారు మా దేవస్థానానికి రావడం జరిగింది. మా దేవస్థానం చరిత్ర చెప్పమని అడగడం జరిగింది. దాని సందర్భంగా 4 మాటలు మీతో నిర్ణయించుకుంటాం. ఓం హ్రీంకారాసనగర్భితాం నరసికాం సౌంక్లీం కళాధిప్రతిం సౌవర్ణాం ప్రధారిణిం మధుసూదాం త్రినోత్రోజ్వలం వందే పుస్తకపాశమంకుశధరాం స్మద్భూషితాముజ్వలాం స్వాం గౌరీం త్రిపురాత్పరకళాం శ్రీచక్ర సంచారిణీం. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణి అయినటువంటి శ్రీ సింహపురి ఇరుకళ్ళ పరమేశ్వరి గ్రామదేవత నెల్లూరు పట్టణం నందు పూర్వనామము శ్రీ విక్రమసింహపురి. ఈ ఊరికి పరమట తెలిసినటువంటి గ్రామదేవత. ఈ గ్రామదేవత చరిత్ర చెప్పాలంటే 13వ శతాబ్దం కాకతీయులు పరిపాలించే టైంలో వాళ్ళ దగ్గర పనిచేసే బృత్యులు అప్పుడు చెరువులు, తటాకాలు అన్ని ఊళ్ళల్లో ఈ వ్యవసాయ అభివృద్ధి కోసం తవ్వించేవాళ్ళు. వాళ్ళ గ్రామదేవతలు అక్కడ పద్ధతి చేయడం జరిగింది. ఆ విధంగానే నెల్లూరులో ఊరికి పరమటగా ఇది తెలిసి ఉంది. స్వర్ణాల చెరువు అని చెప్పి చెరువు తవ్వించడం జరిగింది. ఈ కట్ట మీద అమ్మవారు గ్రామదేవతగా శ్రీ సింహపురి ఇరుకళ్ళ పరమేశ్వరి అమ్మవారిని ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఇక్కడంతా బందరాళ్ళ కట్టుడు. ఇది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ హ్యాండ్ ఓవర్లో ఉంది. తర్వాత ఎండోమెంట్ స్వాధీనం అయింది. దినదిన ప్రవర్ధమానంగా అభివృద్ధి చెందుతూ ఉంది నేటి మా దేవస్థానం. ఇకపోతే గ్రామదేవత అమ్మవారి అభివృద్ధి దినదిన ప్రవర్ధమానంగా నెల్లూరు ప్రముఖులు మరియు రాజకీయ నాయకులు మరియు వ్యవహారకర్తలు అందరూ కూడా భక్తుల సహకారంతో ఈనాడు ఈ విధంగా డెవలప్మెంట్ చేయడం జరిగింది. గ్రామదేవతను ప్రతి ఒక్కరు కూడా అన్ని ఆగమాలు ఉంటాయి. వైష్ణవ ఆగమని, శైవాగమని, అన్ని పాంచరాత్రం అని అన్నీ ఉన్నాయి ఆగమాలు. ఈ గ్రామదేవతకు మటుకు ఒక్కొక్కరు ఒక్కొక్క దేవతను కొలుస్తారు కదా. వెంకటేశ్వర స్వామిని ఒకరు, కృష్ణుడిని ఒకరు, రాముడిని ఒకరు, ఈ విధంగా అట్లా అందరూ విడివిగా ఉంటే గ్రామదేవత మటుకు ప్రతి ఒక్కరు కూడా అన్ని ఆగమాలు, అన్ని అంతమంది ప్రజలు అమ్మని తల్లిగా భావించి వాళ్ళ బాధలు ప్రతి ఒక్కటి కూడా శుభాలైనా అశుభాలైనా మంచి అయినా చెడైనా అమ్మవారితో విన్నపించుకొని అమ్మవారి అనుమతి తీసుకొని చేయడం జరుగుతుంది. అమ్మవారి ఆశీస్సులు నిండుగా పొంది అమ్మ గ్రామ రక్షణ చేస్తూ ఉంటుంది. కాబట్టి గ్రామదేవతని ప్రతి ఒక్కరు కూడా కొలుస్తారు. ఇకపోతే ప్రత్యేకంగా మాకు ఆదివారము, మంగళవారము, శుక్రవారము భక్తులు విరిగా వచ్చి పొంగళ్ళు, నైవేద్యాలు అవన్నీ సమర్పించుకుంటారు. అంబలి అవన్నీ కూడా ఊర్లో మసూచి అయ్యేటువంటి అమ్మవారు వచ్చిన అమ్మవారి తీర్థం తీసుకెళ్తారు. ప్రత్యేకంగా వచ్చి వాళ్ళ మొక్కులు చెల్లించుకుంటారు. ఇకపోతే పల్లకి సేవ ఆదివారం, మంగళవారం, శుక్రవారం సాయంత్రం అమ్మవారికి పల్లకి సేవ ఉంటుంది. మంగళవారం, శుక్రవారం, ఆదివారం అభిషేకాలు అమ్మవారికి పంచామృతాలతో విశేష ద్రవ్యాలతోటి అభిషేకం చేయడం జరుగుతుంది.
తర్వాత మొక్కుబళ్ళు ఉండేవాళ్ళు పూలంగి సేవ అని చెప్పి చేయిస్తారు. ఇకపోతే ప్రత్యేకించి ఉగాదికి అమ్మవారికి గ్రామోత్సవం ఉంటుంది. అంగరంగ వైభవంగా నెల్లూరు టౌన్ మొత్తం కూడా తిరగడం జరుగుతుంది. గ్రామదేవత ఉగాది ఉత్సవం. ఇకపోతే శ్రావణ మాసం, ముఖ్యంగా రేపు జ్యేష్ఠం ఆషాఢ మాసంలో 3వ ఆదివారము శాకంబరి అలంకారం అని చెప్పి కంప్లీట్ కూరగాయలతో అమ్మవారిని అలంకరణ చేయడం జరుగుతుంది. దానికి ఉభయకర్తగా సాయి కుమార్ గారు, గంగిశెట్టి సాయి కుమార్ గారు, చిన్న బజారు వారు వ్యవహరిస్తారు. చాలా ఘనంగా ఉంటుంది. ఆశ్వీజ మాసంలో అయితే దసరా 10 రోజులు కూడా అంగరంగ వైభవంగా ఉభయాలు ఉంటాయి. మరియు లక్ష్మీ కుమార్తె ఉంటుంది. లక్ష్మీ కుమార్తె దేవస్థానం వారే అన్ని పూజా ద్రవ్యాలను వస్తున్నారు. భక్తులు వచ్చి ఈ కుంకుమార్చనలో పాల్గొంటారు. ఉభయాలు లోపల ఒక 10 ఉభయాలు, బయట ఒక 10 ఉభయాలు ఉంటాయి. 10 రోజులు 10 అలంకరణలు చేసి అమ్మవారికి ఇక్కడ రోజుకు సహస్రనామాలు, ఖడ్గమాల, అష్టోత్తరము మొదలగు పూజలు భక్తుల గోత్రనామాలతో చేయడం జరుగుతుంది. శ్రావణ మాసంలో అమ్మవారికి చందనాలంకారం మంగళ, శుక్ర, ఆదివారాలు నిజరూప దర్శనం ఉంటుంది. చందనాలంకారం చేయడం జరుగుతుంది. ఇంకా విశేషమైన రోజులు జనవరి 1 అని ఇలాంటి విశేషమైన రోజులు అమ్మవారిని దర్శించడానికి వేలాదిగా జనం వస్తారు. ప్రతి ఒక్కరు కూడా అమ్మవారు శుభకార్యాలు అంటే ఉదాహరణకు ఉపనయనాలు అయితేనేమి, వివాహాలు అయితేనేమి, ఇల్లు కట్టుకోవడం అయితేనేమి, పిల్లలు పుట్టినప్పుడు అయితేనేమి శుభకార్యాలకు అమ్మవారికి వచ్చి పూజలు చేసి చెల్లించడం జరుగుతుంది. ఇంకా యజ్ఞయాగాదులు కూడా అమ్మవారు అనుమతిస్తుంది చేయడం జరుగుతుంది. చూశారు కదా అండి, ఇది నెల్లూరు పట్టణంలోని మూలాపేటలో వెలిసి ఉన్న సింహపురి గ్రామదేవత అయిన శ్రీ ఇరుకళ్ళ పరమేశ్వరి అమ్మవారి ఆలయ చరిత్ర, ఆలయ విశేషాలు. తిరిగి మరో ఆలయ దర్శనం కార్యక్రమం ద్వారా మళ్ళీ కలుసుకుందాము. అంతవరకు సెలవు. ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పటి వరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.